బెస్ట్ నాకంటే. సో నేను మేకప్ నేర్చుకుని 1.5 year అవుతుంది, 2 years. ఆల్ మైటీ మేకప్ స్టూడియో తెలుసా ఎవరికైనా? ఆల్ మైటీ తెలీదా? తెలుసా? మీరు స్టూడెంట్ అకాడమీకి? ఓకే, ఎవరికి తెలియదంట. సో అక్కడ నేను 1.5 lakh పెట్టి నేర్చుకున్నాను. అక్కడ కూడా మొత్తం టైం వేస్ట్ చేసిన, ఏమీ నేర్చుకోలేదు. ఇప్పటికీ నాకు క్రింపింగ్ కూడా రాదు అసలు. డబ్బులు కట్టాను, ఆ మేడం బాగా నేర్పించారు, కానీ శారీ రాదు, క్రింపింగ్ రాదు, అసలు ఏమీ రాదు. వెళ్ళినా టైంపాస్ చేసినా వచ్చేసిన. సో స్టడీలో ఫెయిల్ అయిపోయాను, మేకప్లో కూడా ఆల్మోస్ట్ ఫెయిల్ అయిపోయాను. నేను మెహందీలో మాత్రమే సక్సెస్ అయ్యాను. సో ఇక్కడ మీరు ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా, అందరికీ అన్నీ రావు, మనం వచ్చు అని ఫీల్ అవుతూ ఉంటాం. సో మీరు బ్యూటీ పార్లర్లో సక్సెస్ అయితే మేకప్లో డల్ ఉండొచ్చు, మేకప్లో సక్సెస్ అయితే పార్లర్లో తక్కువ కస్టమర్స్ ఉంటుండొచ్చు. అంటే మన బ్యూటీలో కూడా రకరకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో మీరు సోషల్ మీడియాకి చూపించండి. పాయింట్ అర్థమైందా? మీ పార్లర్ బాగా నడిస్తే పార్లర్ని చూపించండి, మీరు మేకప్స్ బాగా చేస్తే మీ మేకప్ని చూపించండి, మీరు టిప్స్ ట్రిక్స్ చెప్తే అవి చూపించండి. సో ప్రతి పర్సన్ దగ్గర ఉన్న టాలెంట్ ఏదైతే ఉందో ఆ టాలెంట్ ఆన్ స్క్రీన్లో కనపడాలి. నాకు చదువు రాదు కాబట్టి ఎక్కడా మాట్లాడలేదు ఇంతవరకు. నేను మేకప్స్ కూడా పెద్దగా ఏం రావు, చేస్తాను, బాగా చేస్తాను తప్ప ఎక్స్పర్ట్ అయితే నేను కాదు. సో అది కూడా ఎక్కువ పెట్టుకోను. అందుకే నాకు వచ్చింది ఏంటంటే నేను చాలా చాకచక్యంగా, అనర్గళంగా, స్పష్టంగా మాట్లాడగలుగుతాను అంతే. సో చదువు పెట్టి డబ్బులు పోయినాయి, మేకప్కు పెట్టి డబ్బులు పోయినాయి, లాస్ట్కి ఏమొచ్చింది అంటే నా లోపల ఒకటి ఏదైతే చిన్న టాలెంట్ ఉందో ఆ టాలెంట్ని నేను ఇన్వెస్ట్మెంట్గా పెట్టేసి, నా దగ్గర ఒక ఫోన్ మాత్రమే ఉంది. నాకు అకాడమీ, ఎవరైనా మా అకాడమీ చూసారా? అకాడమీ ఏంటి నా బెడ్రూమేనా? అవునా? లేవా? సౌమ్య గారు మా ఇంటికి రోజు వస్తారు. మన అకాడమీ నాది ఇల్లు. రండి మేడం. 2 bedrooms ఒక బెడ్రూమ్లో 2 మిర్రర్స్ పెట్టించా అంతే, అవి అంత సైజులో ఉంటాయి. అదే నా అకాడమీ. ఇంకా ఇష్టం ఉంటే దాంట్లోకి రావాలి, లేదంటే రాకుండా ఉండాలి. అంటే నేను ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టలేదు. సో ఇన్వెస్ట్మెంట్ లేకుండా, బోర్డు లేకుండా, ఏది లేకుండా నాకు